రీసెంట్ టైమ్ లో ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక మూవీ వస్తున్నట్టు ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేశారనమాట. దానికి సంబంధించిన పూజ సెరమనీ కూడా జరుపుకున్నారు. అయితే అది చూసిన చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సలార్ పార్ట్ 2 ఏదైతే సౌర్యంగపురం మూవీ ఉందో ఈ మూవీ అయితే మరి రాదు, ఈ మూవీ సలార్ ప్రాజెక్ట్ అయిపోయినట్టే అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సలార్ మూవీ వచ్చినప్పుడు సలార్ పార్ట్ 1 మూవీ పైన ఆ హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ వాళ్ళు అయితే చాలా ఎక్స్పెక్టెన్స్ అయితే పెట్టుకున్నారు. ఈ మూవీ ఖచ్చితంగా 1500 కోట్లు కలెక్ట్ చేస్తుందని. కాకుంటే తీరా చూస్తే మూవీ మాత్రం కేవలం 600 కోట్లే కలెక్ట్ చేసింది. ఇది గ్రాస్. అదే నెట్ చూసుకున్నట్లయితే కేవలం 407 కోట్లే కలెక్ట్ చేసింది. ఆ మూవీ సలార్ మూవీకి పెట్టిన బడ్జెట్ ఎంత? 270 కోట్లు. అంటే ఈ మూవీకి వచ్చిన లాభం కేవలం 137 కోట్లు మాత్రమే. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన ఈ యాస్ అలానే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన KGF 2 మూవీ 1170 కోట్లు కలెక్ట్ చేసింది. యాస్ చూసుకున్నట్లయితే నార్మల్ హీరో, అంత పాన్ ఇండియా స్థాయిలో అంత గుర్తింపు కూడా లేదు. కాకుంటే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, అలానే KGF 2 తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ 1500 కోట్లు కలెక్ట్ చేస్తుందని హొంబలే ఫిల్మ్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. తీరా చూస్తే మొత్తం బోల్తా కొట్టేసింది అనమాట. అండ్ తప్పు వాళ్ళది కూడా ఉంది, ఎందుకంటే మూవీని సరిగ్గా ప్రమోట్ చేయలేదు. ఇప్పుడు కల్కి మూవీ వచ్చింది. కల్కి మూవీని ఆ బుజ్జి కార్ పెట్టుకుని ఎంత బాగా ప్రమోట్ చేశారో చాలా మందికి తెలిసిందే. అలాంటిది ఈ సలార్ మూవీని ఒక్క ఇంటర్వ్యూ కూడా చేయలేదు, అసలు ఏం చేయలేదు, ఒక ప్రమోషన్స్ లేదు, ఏం లేదు. అలాంటప్పుడు మూవీ ఎలా కలెక్ట్ చేస్తుంది అనుకున్నారో తప్పు వాళ్ళ సైడ్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ టైంలో ఏదైతే ఈ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ ఆ హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ నుంచి రావాలి. ఫస్ట్ మీకు ఒక 1.5 ఇయర్ కిందట ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ పోస్టర్ అనేది ఈ హొంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి రిలీజ్ అయింది. కాకుంటే ప్రెజెంట్ తీరా చూస్తే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ మైత్రి మూవీ మేకర్స్ అలానే ఎన్టీఆర్ యూస్ ద ఆర్ట్స్ బ్యానర్స్ తో ఈ మూవీ రాబోతున్నట్టయితే అనౌన్స్ చేశారు. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే హొంబలే ఫిల్మ్స్ వాడు మూవీ కలెక్ట్ చేస్తే కలెక్షన్స్ వస్తే మాత్రమే మూవీ తీస్తాడు, లేకుంటే తీయడు అన్నట్టుగా అయితే మనకైతే అర్థమవుతుంది. ఎందుకనే చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ సలార్ పార్ట్ 2 ఏదైతే ఉందో సౌర్యంగపురం మరి రాదు అనుకుంటున్నారు. అంతేకాకుండా సలార్ 2 మూవీ రాదు అని చెప్పడానికి కొన్ని కారణాలు ఏంటంటే ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ ఏదైతే ఉందో 2026 సంవత్సరంలో రిలీజ్ అవుతుంది అని చెప్పారనమాట. అండ్ దాని తర్వాత ఖచ్చితంగా KGF 3 తీస్తారు. ఎందుకంటే ఇటు సైడ్ ప్రభాస్ గారు చూసుకున్నట్లయితే రాజసాబు, స్పిరిట్ అలానే హను రాఘవపూడితో ఒక మూవీ అయితే రాబోతుంది. అండ్ ఈ 3 మూవీస్ అయినప్పటికీ లేదన్నా ఒక 6-7 ఇయర్స్ అయితే అయిపోద్ది. ఇంత టైం మొత్తం వెయిట్ చేయడం కష్టం అనమాట ప్రశాంత్ నీల్ గారు. అందుకని KGF 3 మూవీ ఖచ్చితంగా వస్తుంది. దాని తర్వాత ఇంకేదైనా మూవీ అయితే చేయొచ్చు. ఈలోపు దాని యొక్క క్రేజ్ కూడా పడిపోద్ది. ఇప్పుడు ఏ మూవీ అయినా సరే, ఇప్పుడు పుష్ప 1 వచ్చింది, వెంటనే పుష్ప 2 మూవీ తీస్తేనే దాని యొక్క బడ్జెట్ అనేది క్రియేట్ అవుద్ది, అంత హైప్ అనేది వస్తుంది అనమాట. అలానే బాహుబలి 1 తర్వాత వెంటనే పార్ట్ 2 అనేది వచ్చింది. KGF 1 తర్వాత వెంటనే KGF 2 అయితే వచ్చింది. ఇలా వెంటనే తీస్తేనే ఏ మూవీకైనా బడ్జెట్ అలానే ఆ హైప్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట. ఇలా చాలా రోజులు ఒక 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ సలార్ మూవీ సలార్ పార్ట్ 2 ఈ సౌర్యంగపురం వస్తే కనుక ఖచ్చితంగా బడ్జెట్ క్రియేట్ చేయడం ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇవి మొత్తం చూస్తుంటే ఈ సలార్ 2 ఏదైతే సౌర్యంగపురం ఉందో ఇది రావడం కష్టమని అనిపిస్తుంది. అండ్ మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి.